గ్రహచారానికి గోచారానికి సంబంధించి గ్రహముల యొక్క సంచారణకు సంబంధించినటువంటి ఫలితాలలో నక్షత్రము చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. మనం పుట్టినటువంటి సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మన నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రానికి సంబంధించి ఏ పాదములో మనం పుట్టామో అది మన పాదం అవుతుంది. నక్షత్రాన్ని గుర్తించడంతో పాటుగా నక్షత్ర పాదాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించాలి. ఇది 2 విధాలుగా ప్రభావం చూపిస్తుంది. మొదటిది ఏమిటంటే మనది పూర్వభద్ర నక్షత్రం అనుకుందాం. పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కుంభరాశిలోను, 4వ పాదం మీనరాశిలోను. ఈ 3వ పాదం 4వ పాదం దగ్గర సమస్య వస్తుంది. మనం 3వ పాదం చెందిన వాళ్ళం, 4వ పాదం చెందిన వాళ్ళం. కేవలం 1 నిమిషం తేడాలో రాశి మారిపోతుంది. దాని రీత్యా ఫలితాలు మారిపోతాయి. అందుచేత పాదాన్ని గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం. దీన్ని అనుసరించి గోచార రీత్యా కానీ గ్రహచార రీత్యా కానీ ఫలితాల్లో చాలా మార్పులు కనిపిస్తాయి 1 నిమిషం తేడాలో. ఇది మొదటిది. రెండవది, ఒక గ్రహము ఒక రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆ రాశికి సంచరించిన మొత్తం అంతటి మీద తన యొక్క ప్రభావం చూపిస్తుంది, శుభముగా కానీ అశుభముగా కానీ. ఉదాహరణకి శనిని తీసుకుందాం. మేషరాశిలో ప్రవేశించింది అనుకుందాం. మేషరాశిలో ప్రవేశించిందంటే అర్థం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించింది. మొదటి పాదం, దానికి 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, కాలం గడిచే కొద్దీ అలా నడుచుకుంటూ వస్తుంది. అది ఈ సమయంలో మొదట మేషరాశి అంతటి మీద దాని యొక్క శని యొక్క ప్రభావం శుభము కానీ అశుభము కానీ కనిపిస్తుంది. దీని తీవ్రతను మన దాకా ఎప్పుడు వస్తుంది? అది అసలు మనం ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళం? అశ్విని నక్షత్రానికి చెందిన వాళ్ళం అయితే అశ్విని నక్షత్రం మీద మేషరాశి మొత్తం మీద చూపించేటటువంటి ప్రభావం కంటే అధికంగా చూపిస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు దాటి వెళ్ళే వరకు. అయితే ఇంతకంటే ఎక్కువగా నక్షత్ర పాదం మీద చూపిస్తుంది. ఆ అశ్విని నక్షత్రం 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, మనం ఏ పాదం అయితే ఆ పాదం వచ్చేటటువంటి సమయానికి దాని యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. ఉదాహరణకి మనకు అశ్విని నక్షత్రం 3వ పాదానికి చెందినటువంటి వాళ్ళమైనట్టయితే మేషరాశి ప్రవేశం 1వ పాదము తర్వాత దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మేషరాశి మొత్తం అంతటి మీద. ఆ తర్వాత అశ్విని నక్షత్ర ప్రవేశం మనకి అశ్విని నక్షత్ర జాతకుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మనం 3వ పాదం వచ్చాక 3వ పాదంలోకి ఆ గ్రహ సంచారంలో వచ్చేటటువంటి సమయానికి దాని యొక్క తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఆ పాదము దాటిపోయిన తర్వాత తీవ్రత తగ్గుతుంది. అందుచేత ఇది ఖచ్చితంగా నిమిషాలతో సహా జరిగేటటువంటిది. ఎందుకంటే ఇది గోచారం రీత్యా సంచారం కనుక దీంట్లో తేడాలు ఉండవు. అందుకని ఇప్పుడు పత్రికల్లో రాస్తూ ఉంటాడు, ఈ టీవీ న్యూస్లోనూ వాటిలోనూ ఇస్తూ ఉంటాడు, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది, ధనయోగం పడుతుంది, ఉద్యోగ యోగం పడుతుంది అని చెప్పి. మనది ఏ పాదము ఆ గ్రహము సంచారం, గ్రహమే కదా ఫలితాలు ఇచ్చేటటువంటిది. గ్రహ సంచార సమయంలో మన పాదానికి అది ఎప్పుడు వస్తుంది సంచారంలో, ఆ సమయంలో మనకి ఆ మంచి కానీ చెడ్డ కానీ జరుగుతుంది. అంచేత పాదానికి కూడా ప్రాధాన్యత ఎక్కువే.